బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కు పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారా అంటే అటువంటి చర్చ జోరందుకుంటోంది. 2029లో అధికారంలోకి వచ్చాక అంతు చూస్తాం అంటూ చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. మీరు అధికారంలోకి రావాలి కదా, వచ్చే ఎన్నికల్లో ఎలా అధికారంలోకి వస్తారో చూస్తామంటూ కౌంటర్ ఇచ్చారు ఆయన. రౌడీయిజం, గూండాయిజంతో భయపెట్టి వేధించారన్నారు పవన్ కళ్యాణ్. వైసీపీ పాలన వల్లే ఏపీలో దారుణ పరిస్థితులు తలెత్తాయంటూ చెప్పుకొచ్చారు ఆయన. 151 సీట్లు వచ్చి 2 చోట్ల ఓడినప్పుడే మిమ్మల్ని ఎదిరించా అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. అంటే 151 సీట్లు మీకు వచ్చి 2 చోట్ల వచ్చిన సందర్భంలో 2 చోట్ల ఓడినప్పుడే మిమ్మల్ని ఎదిరించా అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. రౌడీలకు భయపడితే రాజకీయాల్లోకి వస్తామా అంటూ కౌంటర్ ఇచ్చారు ఆయన. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఎటువంటి కౌంటర్ ఇచ్చారు, అసలు ఇంతకు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి నువ్వా అంటే నువ్వా అన్నట్టుగా ఆ డైలాగ్స్ వార్ జరిగింది, ఒకసారి చూద్దాం. సగటు రైతు ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో గుండాగర్దీ చేయడానికో రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం, కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా, నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే. ఈ రోజున మాట్లాడితే గత రైట్, అది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. ఒకటే అంటున్నారు ఆయన, 2029లో మీరు రావాలి కదా. వైసీపీ అధినేత జగన్ కు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆ బయటని మీరు చూశారు. 2029లో అధికారంలోకి వచ్చాక అంతు చూస్తామంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్, ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు. 2029లో అధికారంలోకి వచ్చాక అంతు చూస్తామన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలకు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది, ఎటువంటి డిస్కషన్ అక్కడ జోరందుకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఆయన కమెంట్ చేయడం జరిగింది, ఈయన కౌంటర్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో రాజకీయంగా ఎటువంటి దుమారం రేగే అవకాశం ఉంది ఇప్పుడు? అంటే ఖచ్చితంగా వైసీపీ అధినేత జగన్ ఏ సందర్భంలో కార్యకర్తల సమావేశం పెట్టినా లేకపోతే ఇంటర్నల్ మీటింగ్ పెట్టినా ఏ మీటింగ్లైనా ఒకటే మాట చెప్తున్నారు, 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా రాబోతున్నాము. ఇప్పుడు ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో వాళ్ళందరి సంగతి తేలుస్తామని చెప్తున్నారు. అంతేకాదు అధికారులు, ముఖ్యంగా ఎవరైతే పొలిటికల్ పార్టీలకి ప్రభుత్వం ఉంది కదా అని రాజకీయ నాయకులకి వత్తాసు పలుకుతున్నారు, అలాంటి అధికారులు, పోలీసులు ఎక్కడ ఖండాంతర అవతలున్నా లేకపోతే ఇంకా సప్త సముద్రాల అవతలున్నా లాక్కొస్తాను, తీసుకొచ్చి వాళ్ళ సంగతి తేలుస్తారని పదే చెబుతున్నారు. 2029 ఎన్నికలకు వచ్చిన తర్వాత అందరి సంగతి తేలుస్తామని డైరెక్ట్గానే ఆయన చెబుతున్న నేపథ్యంలో ఆ వ్యాఖ్యల మీద గతంలోనూ డిప్యూటీ సీఎం స్పందించారు. ఇప్పుడు ఈరోజు కనిగిరి సభలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొంత ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా
గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో చూసాము, రాక్షసుల్ని చూసాము, అలాంటి వాళ్ళని ఎదుర్కొన్నాము. అంతేకాదు 151 స్థానాలు వచ్చినప్పుడే వాళ్ళ మీద ఫైట్ చేసి అధికారంలోకి వచ్చామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. అంతేకాదు వాళ్ళు రావాలి కదా, అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న కామెంట్ల పైన వాళ్ళు అధికారంలో రావాలి కదా, రానివ్వను అంటూ నేరుగా పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు ఇప్పుడే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి సభలు ఎక్కడ జరిగినా ఈ వ్యాఖ్య పదే పదే రిపీట్గా వాడుతూ ఉన్నారు. మన జరిగిన అమరావతిలో జరిగినటువంటి కూటమి ఏడాది పాలన సభలోనూ ఇదే వ్యాఖ్యలు చేశారు. తిరిగి వైసీపీ అధికారంలోకి ఎలా వస్తుందో నేను చూస్తానంటూ ఆయన మొన్న కూడా మాట్లాడారు. అదే వ్యాఖ్యలు మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేశారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యూహాత్మకంగా పొలిటికల్ స్ట్రాటజీలోనే వైసీపీని మీద ఎదురు దాడి చేసే విధంగా, ముఖ్యంగా మానసికంగా కొంత ఎదురు దాడి చేసే ప్రయత్నం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ శ్రేణులో ఉన్నటువంటి, అంటే వైసీపీ శ్రేణులు కానీ వైసీపీ నేతలు కానీ పదే పదే చెప్తున్న మాట, ఇంకా 4 ఏళ్ళు ఆగితే మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి సంగతి తేలుస్తామని ప్రతి నాయకుడు కూడా చెబుతున్న నేపథ్యంలో దానికి కౌంటర్ ఇచ్చే భాగంగానే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు వాడుతున్నారని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ నేతలు కూడా అదే చెప్తున్నారు. అంతేకాదు ఒకసారి మనం 1 year బ్యాక్, అంటే 2024 ఎన్నికల ముందు ఎలక్షన్ క్యాంపెయిన్లో తాడేపల్లి గూడెంలో పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు. అది ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే, జగన్ రాసి పెట్టుకో, నిన్ను అధపాదాలని తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేనే కాదంటూ ఆ రోజు తాడేపల్లి గూడులో ఆయన చేసిన కామెంటు, ఆ కామెంట్ని ఇప్పటికీ జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు సోషల్ మీడియాలో ఉపయోగిస్తున్నారు. అదే తరహా వ్యాఖ్యలు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2029 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి ఎలా వస్తాడో నేను చూస్తాను, రానివ్వను అంటూ ఆయన పదే పదే చెప్పడం ద్వారా ఒక స్ట్రాటజిక్గా ముందుకు వెళుతున్నారు మనం అనుకోవచ్చు. ఒకవైపున కూటమి నేతల్లోనూ, రెండోది జనసేన పార్టీలో ధైర్యం నింపడంతో పాటుగా అలాంటి అరాచక పాలనని మళ్ళీ రానివ్వను, దానికి నేను భరోసా అనే విధంగా మళ్ళీ కార్యకర్తలో ఉత్సాహం నింపే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పుకోవాలి. రెండోది, ఇంకేదైనా పొలిటికల్ స్ట్రాటజీ ఉందా? పదే పదే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు, అంటే తానంటే చంద్రబాబు నాయుడు కూడా ఈ మాటలు మాట్లాడలేదు, కానీ ఏకంగా పవన్ కళ్యాణ్ ఈ పదాన్ని రిపీటెడ్గా ఉపయోగిస్తున్నారు. ఎట్లా అధికారంలోకి చూస్తాను, నేను అధికారంలోకి నిన్ను రానివ్వను అంటూ జగన్ ఉద్దేశించి, వైసీపీని ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఢిల్లీ స్థాయి నుంచే పవన్ కళ్యాణ్కి మొత్తం ఇదంతా తెలుసు కాబట్టి ఆయన 2029 ఎన్నికల అధికారంలోకి రాకుండా అడ్డుకుంటానంటూ పవన్ కళ్యాణ్ పదే పదే మాట్లాడుతున్నారనేది పొలిటికల్గా వినిపిస్తున్న మాట. ఇది పవన్ కళ్యాణ్ ఆయన స్ట్రాటజీస్గా వెళ్తున్నారు, లేకపోతే ఆయన వ్యూహాత్మకంగా ఇలా చెప్పడం ద్వారా 2029 ఎన్నికల లోపే వైసీపీకి కొంత ఎదురుదెబ్బ తగిలేలాగా చేయాలని మాట్లాడుతున్నారా అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ జగన్ వ్యాఖ్యల మీద చంద్రబాబు కంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఏ సభ పెట్టినా జగన్ ప్రస్తావన తీసుకొస్తున్నారు, జగన్ చేసిన వ్యాఖ్యలు కౌంటర్ ఇస్తున్నారు, ఆయన చేసిన పాలనని ప్రస్తావిస్తున్నారు, మేము ఎలా మెరుగైన పాలన అందిస్తున్నామో చెప్తున్నారు, ఇలాంటి పాలన ఎంత అవసరం ఉందో రాష్ట్రానికి చెప్తున్నారు, 15 ఏళ్ల పాటు కూటమి ఎందుకు అధికారంలో ఉండాలో అనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఖచ్చితంగా పొలిటికల్గా ఈరోజు పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలు ఒక కీలక అంశంగానే చూడాలి. ఇప్పుడు వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది సచిన్. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ అనేది ఒక వ్యూహాత్మకంగానే రిపీటెడ్గా ప్రతి సభలోని ఈ వ్యాఖ్యలు చెప్పడం ద్వారా మానసికంగా ఆ పార్టీ మీద ఎదురు దెబ్బ కొట్టాలనేది పవన్ కళ్యాణ్ ఆ పార్టీ వ్యూహంగా మనం చెప్పుకోవచ్చు సచిన్. మరి ముఖ్యంగా మీరు అన్నట్టుగా నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇప్పటి నుంచే తన వేని సిద్ధం చేసుకుంటున్నారా? ఎందుకంటే అఫ్కోర్స్ ఇప్పటికే వైసీపీ అంటుంది 2029కి, ఇన్ఫ్యాక్ట్ 2029లో వచ్చేది మేమే అన్నట్టుగా మాట్లాడుతున్న సందర్భం ఉంది. కాబట్టి ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆ సిచ్యువేషన్గా అనుకోవాలి. అఫ్కోర్స్ ఇంకా చాలా దూరం ఉందనే చెప్పుకోవాలి. అయినప్పటికీ కూడా ఇప్పటి నుంచే ఆ రోడ్ మ్యాప్ని సిద్ధం చేసుకుంటున్నారా? ఖచ్చితంగా ఆ కోణంలో కూడా అనుకోవాలి. ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా అధికారం రావడం కోసమే ప్రయత్నాలు చేస్తుంది. అది ఎలక్షన్ అయిపోయింది కదా, 1 year ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా అని సైలెంట్గా ఉండే పరిస్థితి లేదు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి దిశానిర్దేశంలో చాలా కీలకంగా చెప్పారు. ఎప్పుడో 4 ఏళ్ళు ఎన్నికలు ఉన్నాయి కదా అని ఇప్పుడు మౌనంగా ఉంటే కుదరదు, ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకి ఏమి ఇస్తున్నామో చెప్పాలి, తద్వారా ఎన్నికలకి 4 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికలకి ప్రజల్ని సిద్ధం చేయాలని ఆయనే స్వయంగా చెప్పినప్పుడు ఖచ్చితంగా ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఎన్నికల కోణంలోనే, ఎన్నికల్లో అధికారం రావడం కోసమే
ప్రతిరోజు పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు కూడా రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళితే కనుక అది కొంత నమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు ఏదైనా అటువైపు టర్న్ అయ్యే అవకాశం ఉంటుందేమని భావించి పవన్ కళ్యాణ్ ఇలాంటి కౌంటర్ ఇవ్వడం ద్వారా చెక్ పట్టొచ్చనే ఆలోచనలో ఈ వ్యాఖ్యలు అంటే ఈ రోజు ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా అంటే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల ద్వారా ఇప్పుడు క్యాడర్ కి కూడా అంటే మీరు కూడా ఇక ధీటైన జవాబు ఇవ్వండి, ఎవరైనా కామెంట్ చేస్తే కనుక అదే వ్యూహాత్మకంగా వెళ్ళండి, ఆలోచించద్దు అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఫియర్స్ అటాక్ తో ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. ఆయన అన్నమాట చూసుకుంటే దాదాపు ఫియర్స్ అటాక్ కింద వెళ్తున్న పరిస్థితి ఉంది. సో అంటే ధీటుగానే వెళ్లే ప్రయత్నం చేయండి అంటూ కూడా క్యాడర్ కి డైరెక్షన్స్ ఇచ్చినట్టు భావించాలి ఇక్కడ. ఖచ్చితంగా క్యాడర్కి డైరెక్షన్ ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. రెండోది క్యాడర్లో ఒక ఆత్మస్థైర్యం నింపే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి నుంచే 2029లో ఏం జరగబోతుంది మీరు ఊహించుకోండి. 2019లో 150కి స్థానాలు వచ్చినప్పుడు జగన్ సైలెంట్గా ఉంటేనే ఏం జరిగిందో చూశారు. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత జగన్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్గా ఉంటాడనుకోవద్దంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్న తీరు పట్ల కొంతమంది టీడీపీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ కొంతమంది ఆందోళన చెందుతున్న మాట వాస్తవమే. 2029లో ఇన్ కేస్ జగన్ వస్తే మన పరిస్థితి ఏంటనే ఆలోచన కూడా టీడీపీ కార్యకర్తలను జనసేన కార్యకర్తలు ఉన్న మాట వాస్తవమే. కానీ ఎవరు కూడా బయటపడట్లేదు కాబట్టే ఇప్పుడు అలాంటి వారి కొంత ఆత్మస్థైర్యం నింపే పరిస్థితి. రెండోది 2029లో కూడా తిరిగి మనమే అధికారం రాబోతున్నాం, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అంటూ ఒక ధైర్యం నింపే ప్రయత్నం ఒక వ్యూహాత్మక ముందు వెళ్ళే ఆలోచన పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే జగన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి కౌంటర్గా పదే సభల్లో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవాలి సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 2029లో అధికారంలోకి వచ్చేది మేమే అంటూ చెబుతూనే 2029లో అధికారంలోకి వచ్చాక అంతు చూస్తామంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మీరు అధికారంలోకి రావాలి కదా, వచ్చే ఎన్నికల్లో ఎలా అధికారంలోకి వస్తారో చూస్తామంటూ చెప్పుకొచ్చారు ఆయన. దాంతోపాటు రౌడీయిజం గూండాయిజంతో భయపెట్టి వేధించారన్నారు ఆయన. వైసీపీ పాలన వల్లే ఏపీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయంటూ చెప్పుకొచ్చారు. 151 సీట్లు వచ్చి 2 చోట్ల ఉన్నప్పుడే మిమ్మల్ని ఎదిరించారన్నారు ఆయన. రౌడీలకు భయపడితే రాజకీయాల్లోకి వస్తామా అంటూ చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో గతంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలేంటి, దానికి కౌంటర్గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన కౌంటర్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ బలంగా మనం తయారు చేసుకునే వెసులుబాటు మనకు ఉంటుంది. వెసులుబాటులోకి రావాలి. ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కడు సోషల్ మీడియాలో ఆటోమేటిక్లీ ఎంపానల్ కావాలి. సోషల్ మీడియాలో మీ ఫోన్ అన్నది ఈరోజు యుగంలో మీ దగ్గరున్న గన్ను. ఈరోజు యుగంలో, ఈ సోషల్ మీడియా యుగంలో మీ దగ్గరున్న ఏకైక వెపన్, ఏకైక గన్ను మీ ఫోను. ఆర్గనైజేషన్ పరంగా మీరు దాంట్లో ఎంపానల్ అయిపోయి ఉండాలి. మీతో పాటు మీరు క్రియేట్ చేసి ఆర్గనైజేషన్ గ్రామస్థాయి దాకా కూడా ఆ ఆర్గనైజేషన్లో పార్టీ కావాలి. ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మీకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం నాకు జరిగింది అని చెప్పి మీరు ఆ మాధ్యమంలో మీరు చెబితే ఆ మాధ్యమం ద్వారా పార్టీ హైకమాండ్ మా దాకా కూడా తెలియడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి. ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మొత్తం పార్టీ తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాలి. ఇది విజన్. నా జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళీ ఉంటాయి. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కువ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను. మళ్ళీ రౌడీజం చేయడానికో గుండాగర్దీ చేయడం ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడీజం చేయడానికో గుండాగర్దీ చేయడానికో మళ్ళీ గుండాగర్దీ చేయడానికో రౌడీజం చేయడానికో
అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడీజానికి, గుండాలకి, గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా, నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషికి, సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే. ఈ రోజున మాట్లాడితే గత షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.